హలో గాయస్, స్వదేశంలో కానీ విదేశాలకు కానీ విమానాల్లో ప్రయాణించాలనుకున్న వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని. అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఒక్కటి చాలు. టికెట్ బుక్ చేసుకోవటం అయినా సరే, ఎయిర్పోర్ట్లో మనం స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనే దాని గురించి నేను చాలా వివరంగా ఇందులో మెన్షన్ చేసి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి. అందులో ఐక్సీగో అనేది కొంచెం లిబరల్గా ఉంటుంది. ఇందులో ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి చూస్తున్నాం. ఇక్కడ వన్ వే ట్రిప్పు లేదా రౌండ్ ట్రిప్ అని ఉంటాయి. మ్యాక్సిమం రౌండ్ ట్రిప్, ఎందుకంటే బ్యాంకాక్కి వెళ్ళి అక్కడే ఉన్నాం కదా, తిరిగి వచ్చేదానికి రౌండ్ ట్రిప్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది డేట్, ఏ రోజు వెళ్తున్నాము. ఈ యాప్లో మనకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ రోజు ఎంత రేట్ ఉందని అప్రాక్సిమేట్గా వాళ్ళు చూపిస్తారనమాట. దాన్ని బట్టి రేట్ తక్కువ ఉన్న డేట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఉన్న రేట్లలో నేను 9వ తారీఖు చూస్తే 8,900 అట్లా ఉంది అప్రాక్సిమేట్గా. అట్లా కాకుండా 23, 30 అంటే 1 వీక్ ప్లాన్ చేసుకుంటే రెండు కలిపి మనకి కొంచెం తక్కువలో ఉన్నాయి. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ట్రావెలర్స్ ఎంతమంది. డేట్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ట్రావెలర్స్ ఎంతమందో చూద్దాం. మనం వెళ్తుంది గ్రూప్గా అయితే ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు అయినా సరే. ఇక్కడ మనం ఒకేసారి నలుగురికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ ఉన్నా ఇన్ఫాంట్స్ ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఒకరికి మాత్రం చెప్తున్నాను ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది. ఒక అడల్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అసలు ఫ్లైట్ టికెట్ ఎంత ఫెయిర్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. తర్వాత మనం సెర్చ్ కొడితే ఇక్కడ మనకు ఫ్లైట్స్ వస్తాయి అప్ అండ్ డౌన్. అంటే వెళ్ళడానికి రావడానికి డేట్లు ఆల్రెడీ మనం ఇచ్చుకున్నాం కాబట్టి అప్ అండ్ డౌన్ వస్తాయి. ఇక్కడ నోక్ ఎయిర్, ఇండిగో మ్యాక్సిమం తక్కువ రేట్లు చూపిస్తున్నాయి వచ్చిన వాటిల్లో కల్లా. అంటే ఎయిర్లైన్స్ చాలా ఉంటాయి, వాటిలో ఈ రెండు కొంచెం తక్కువ రేట్లు చూపిస్తున్నాయి. వీటిల్లో కూడా మనకి చెక్ చేసుకుంటే నోక్ ఎయిర్లు అనేది బ్యాంకాక్లో సెకండ్ ఎయిర్పోర్ట్ చూపిస్తుంది. మనం మెయిన్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేద్దాం. అంటే ఇండిగో మెయిన్ ఎయిర్పోర్ట్కి చేస్తుందంటే సువర్ణభూమి అనే దానికి మన కనెక్షన్ ఉందన్నమాట. మనం ఇండిగో ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అసలు టికెట్ ఫేర్ ఎంత ఉంటుంది అనేది మనం చూడవచ్చు. ఇండిగో చూసుకున్నట్లయితే 23 ఏప్రిల్ స్టార్ట్ అయితే 3:55 ఇక్కడ బోర్డింగ్ టైము. అక్కడ రీచ్ అయితే 9:25. అలాగే రిటర్న్ వచ్చేది ఏప్రిల్ 30, 10:25, రిటర్న్ 12:25. ఇక్కడ మన క్యాబిన్ వెయిట్ వచ్చేసి 7 kgs, చెక్ ఇన్ వెయిట్ వచ్చేసి 20 kgs ఇచ్చాడు. సో అసలు వాటి లెక్కలు నేను మీకు వీడియోలో ముందు చెప్తాను. ఇక్కడ ఆఫర్స్ కూడా ఇచ్చాడనమాట. మా డైరెక్ట్ ఆఫర్ అయితే 830 రూపీస్ ఇచ్చాడు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆఫర్స్ ఇచ్చాడు. మీకు ఆ కార్డ్స్ ఉంటే మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఆ పైన ఉన్న ఆప్షన్నే తీసుకుంటే మీకు 830 రూపీస్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది అనమాట. ఆ 830 రూపీస్ రెడ్యూస్ చేసిన తర్వాత ఫైనల్ టికెట్ 24,000 వచ్చింది. అంటే బేస్ ఫేర్కి మనకు ట్యాక్సెస్ ఫీజు యాడ్ అవుతుంది అనమాట. అవి 5,500 దాకా యాడ్ అవుతుంది. సో అది కూడా యాడ్ చేసుకుంటే మనకి టోటల్ టికెట్ ఫేర్ వచ్చేసి 24,000 పడుతుంది. మనకి 24,381 రూపీస్ అప్ అండ్ డౌన్ అనమాట ఇవి. ఇక్కడ మనం తర్వాత ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అంటే ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉంటే సరే, లేకపోతే మీరు యాడ్ ప్యాసింజర్ కొట్టుకొని ఇక్కడ మిస్టరు అంటే ఏదైతే అది ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవి యాజ్ ఆన్ పాస్పోర్ట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అవి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోద్ది. పేమెంట్ చేసేసుకుంటే మనకి టికెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ టికెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఉంటుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అయ్యిద్ది. అది మెయిన్ టికెట్ కాదు, అది జస్ట్ మనం టికెట్ బుక్ చేసుకున్న కన్ఫర్మేషన్ మాత్రమే. మెయిన్ టికెట్ మనకి ఎయిర్పోర్ట్లో ఇస్తారు. అది ఎక్కడ తీసుకోవాలంటే ఫస్ట్ మనం రాగానే ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఇక్కడ టీవీలో చూపిస్తున్నారు కదా, ఈ డీటెయిల్స్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ ఎయిర్లైన్స్ అంటే మనం బుక్ చేసుకుంది ఏది ఇండిగో. ఆ ఇండిగో అనే కంపెనీది మనం టైమింగ్ ఏంది మార్నింగ్ కదా, మార్నింగ్ 3:55 టైం. ఆ టైం ఒకసారి చూసుకోవాలి. ఆ టైము ఎయిర్లైన్స్ అనేది మనం ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకుంటే డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసుకుంటే ఇక్కడ మనకి
ఆ బోర్డులో ఇస్తారనమాట. మీరు ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ నెంబర్స్ అంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈఎఫ్జి అనేట్లాగా ఆ నెంబర్స్తో ఉన్న గేట్స్ నెంబర్ దీని మీద మెన్షన్ చేస్తారనమాట. ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి మీరు అని, బోర్డింగ్ స్టార్ట్ అయిందా, చెక్ ఇన్ స్టార్ట్ అయిందా అని డీటెయిల్స్ అన్నీ ఈ టీవీలో చాలా క్లియర్గా ఉంటాయి. సో ఆ టీవీలో మనం చూసుకొని ఆ గేట్ నెంబర్లో 1 to 7 ఇచ్చారా, లేదు 7 to 14 ఇచ్చారా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ చెక్ ఇన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇది అనమాట, ఇట్లా ఉంటుంది ఆ చెక్ ఇన్ అనేది. అక్కడ మనం చెక్ ఇన్ బ్యాగ్ ఇవ్వాలి. చెక్ ఇన్ బ్యాగ్ వచ్చేసి 20 kgs అలవెన్స్ ఉంటుంది, అంటే అది అంతకు మించి ఉండకూడదు. ఇక్కడ మీకు ఈ ఫోటోలో చూస్తున్నట్టు చెక్ ఇన్ బ్యాగ్ అక్కడ వెయిట్ వేస్తారు. వెయిట్ వేసిన తర్వాత ఎక్సెస్ వెయిట్ ఉంటే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మన టికెట్ చూసి ఇక్కడ బోర్డింగ్ పాస్ ఉంది కదా, ఈ బోర్డింగ్ పాస్ లాగా మనకు ఇంకో టికెట్ ఇస్తారనమాట. ఇది మెయిన్ టికెట్. ఈ టికెట్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఆ టికెట్తో సంబంధం ఉండదు. ఈ టికెట్ తీసుకొని మనం నెక్స్ట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోతాం. చెక్ ఇన్ బ్యాగ్కి మెయిన్గా మనకి 20 kgs కానీ 23 kgs కానీ అలవెన్స్ ఉంటుంది. అందులో మనం ఏమేమి తీసుకెళ్ళవచ్చు అంటే మనకి ఏమన్నా చిన్న చిన్న కత్తులు, లేదు ఏదైనా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఇట్లాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చు. అందులో చాక్లెట్స్ కానీ ఇవన్నీ. హ్యాండ్ క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, అంటే మనం ఒక 7 kg బ్యాగు చేత్తో మనం ఫ్లైట్లో తీసుకొని వెళ్ళొచ్చు. అందులో కానీ కత్తులు, నెయిల్ కట్టర్స్, వాటర్ బాటిల్స్ ఉన్నా తీసేస్తారు. అవన్నీ అక్కడ నాట్ అలౌడ్. అక్కడ కేవలం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే ఛార్జర్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఫోన్లు ఇట్లా తీసుకొని వెళ్ళటానికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది అక్కడ. ప్లస్ ఇంకా ఇక్కడ మెయిన్ మన ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే గేట్ నెంబర్ ఉంటుంది బోర్డింగ్ పాస్లో. ఇంటర్నేషనల్ టికెట్కి వచ్చేప్పటికి అక్కడ దాకా బోర్డింగ్ పాస్ తీసుకునే దాకా పాస్పోర్ట్ అవసరం. తర్వాత ఈ బోర్డింగ్ పాసే సరిపోద్ది, పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. అందులో డొమెస్టిక్ అయితే ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడెంటిటీ కార్డు అడుగుతారు. టికెట్ ఈ బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత ఇంకా దాంతో కూడా పని ఉండదు. ఈ బోర్డింగ్ పాసే మనం ఫ్లైట్ ఎక్కి దిగేదాకా కూడా. ఇక్కడ మనం గేట్ నెంబరు, మనకు బోర్డింగ్ టైము చూసుకొని ఈలోపు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది సెక్యూరిటీ చెక్కింగ్ అనమాట. అంటే మనల్ని చెక్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూచారు కదా ట్రేలు, అట్లా ట్రేల్లో ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో, బ్యాగ్స్, చెప్పులు, ఇంకేంటి పవర్ బ్యాంకులు ఏ అయినా సరే ఒక ట్రేలో పెట్టేసి బెల్ట్, షూస్ కూడా తీసేయాలి. తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఈ విధంగా చెక్ చేస్తారు చేతులు చాపిన తర్వాత మెటల్ డిటెక్టర్ తోటి. ఆ తర్వాత మళ్ళీ మన బ్యాగేజ్, పర్సులు ఇవన్నీ ట్రేలోనే వేయాలి. అవన్నీ మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇమిగ్రేషన్ ఉంటుంది. డొమెస్టిక్ వాళ్ళు అయితే డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళేలోపు షాపింగ్ జోన్ ఉంటుంది, అది చూసుకొని వాళ్ళు గేట్ దగ్గరికి ఇన్ టైం బోర్డింగ్ టైంకి వెళ్ళిపోతే సరిపోద్ది. అయితే ఇంటర్నేషనల్ వాళ్ళకి అయితే ఇమిగ్రేషన్ ఉంటుంది, అంటే మనకి వీసా ఉంటుంది కదా, ఆ వీసాని మళ్ళీ మనం స్టాంపింగ్ వేయించుకోవాలి. ఆ స్టాంపింగ్ కూడా వేయించుకున్న తర్వాత అంటే మన వీసా డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళ హోటల్ టికెట్స్, అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇవన్నీ మనం చూపిస్తే వాళ్ళు వీసా స్టాంపింగ్ వేసి పంపిస్తారు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు మందు బాటిల్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి మాత్రమే ఆ షాపింగ్ జోన్లో అవి ఉంటాయి. డొమెస్టిక్ అయితే ఓన్లీ షాపింగ్ జోన్లో ఏమేమి ఉండాలో అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే క్లోత్స్ కానీ, బిస్కెట్స్, స్నాక్స్ ఇట్లా ఉంటాయే కానీ ఆల్కహాల్ అనేది కేవలం ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి మాత్రమే అలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కానీ డొమెస్టిక్ ట్రావెల్స్లో కానీ స్టాప్స్ ఉంటాయి. ఈ పాయింట్ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మనం ఢిల్లీ డైరెక్ట్ బుక్ చేసుకున్నా కానీ బెంగళూరులో ఫ్లైట్ మారి వెళ్ళటము, లేదు దుబాయో ఎక్కడికైనా బుక్ చేసుకున్నప్పుడు ఢిల్లీలో ఫ్లైట్ మారి వెళ్ళటం, ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఇంకో ఫ్లైట్కి మనం మారి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అని బోర్డింగ్ ఉంటుంది, డొమెస్టిక్ అయితే ఫ్లైట్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది అనమాట. ఆ బోర్డ్స్ చూసుకొని లేదన్నా డౌట్ ఉంటే అక్కడ పోలీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని కనుక్కొని మనం ఆ ఫ్లైట్ ట్రాన్స్ఫర్స్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ బోర్డింగ్ పాస్ చూపించేసి ఫ్లైట్ ఎక్కడమే. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది కానీ టెన్షన్ పడాల్సింది కానీ ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి కదా. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటం, వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్కడ టికెట్ ఇస్తున్నారు అంటే బోర్డింగ్ పాస్ ఎక్కడ ఇస్తున్నారు ఆ గేట్ చూసుకొని చెక్ ఇన్ చేసుకోవటం. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళటం. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళకైతే ఇమిగ్రేషను, డొమెస్టిక్ వాళ్ళకైతే డైరెక్ట్గా షాపింగ్ జోను, తర్వాత బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవటం. ఇంక ఇదే ఏ ఎయిర్పోర్ట్కైనా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రాసెస్ మాత్రం ఇదే ఉంటుంది. ఇంతకు మించి ఏముండదు. మీరు కంగారు పడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముండదు.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కో ప్యాసింజర్స్ని కానీ లేదంటే అక్కడ పోలీసు వారిని కానీ అడిగితే వాళ్ళు వివరంగా చెప్తాం జరుగుతుందన్నమాట. మీరు బోర్డింగ్ పాస్లో బోర్డింగ్ టైము, బోర్డింగ్ గేటు కరెక్ట్గా చెక్ చేసుకొని అక్కడ టైంకి ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళి వెయిట్ చేస్తే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఇలా లైన్లో వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవటమే. ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో అడగవచ్చు. నేను వాళ్ళకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.